దేవస్థానము మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మొదలైనాయి. 2025 సంవత్సరము 25, 26, 27 కూడా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు ఈ శివరాత్రికి 2 నుంచి 3 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నాము. ఆ భక్తులకి సరిపోయే సదుపాయాలైతేమి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాము దేవస్థానం తరపున. దాంతోపాటు అన్ని డిపార్ట్మెంట్లు అన్ని శాఖల వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. సహకరించి కలెక్టర్ గారు కూడా మీటింగ్ పెట్టారు, ఆర్డీఓ సార్ గారు మీటింగ్ పెట్టారు. మేము మండల కోఆర్డినేట్ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. కావున ఈ ఏర్పాట్లన్నీ బాగా చురుగ్గా జరుగుతున్నాయి. ఈరోజు గల ఏర్పాట్లన్నీ అయిపోతాయి. కానీ క్యూ లైన్స్ కానీ చంటి పిల్లలకు, తల్లులకు, వృద్ధులకు, వికలాంగులకు క్యూ లైన్స్ సపరేటు, సర్వదర్శనము, అదేవిధంగా వాటర్ సప్లై, అదేవిధంగా ఉచిత ప్రసాదాలు, శానిటేషన్, ముఖ్యంగా శానిటేషన్ ఏర్పాటు చేస్తున్నాము. వాళ్ళకు టాయిలెట్స్, కోనేరు క్లీనింగు, జంగిల్ క్లీనింగు, పార్కింగ్ ప్లేసులు, ఆర్టీసీ బస్సు ఏర్పాటు, క్రెయిన్స్, అంబులెన్సులు, మెడికల్ క్యాంపు, ఫైర్ ఇంజను తదితర ఏర్పాట్లన్నీ చేస్తున్నాము. భక్తులకి ఈ సంవత్సరం ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యంగా వాళ్ళకి ఏర్పాటు చేయాలని అన్నీ చేస్తున్నాము. అన్ని శాఖల వాళ్ళకి కూడా కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చిన్నారు. అదేవిధంగా మాకు కూడా ఇచ్చిన్నారు. మేము దేవస్థానం తరపున కానీ అన్ని శాఖల నుండి కానీ అన్ని కోఆపరేట్ చేస్తున్నారు. అన్ని పోలీసు బందోబస్తు అయితేమి అందరూ ఇరువుగా చేసి అంత సహకరిస్తే అంత చేస్తున్నాము. కాబట్టి భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా అన్ని విధాలుగా చేస్తున్నాం. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఈ సంవత్సరమే 3 పేసులు మా గౌరవ కమలాపురం శాసనసభ్యులు గారు కృష్ణ చైతన్య రెడ్డి గారు, పుత్త నరసింహారెడ్డి గారు సహకారంతో ఈ పిఆర్ డిపార్ట్మెంట్ నుంచి రోడ్డు కూడా వేయడం జరిగింది. 3 ఫేస్ కరెంటు కూడా వాళ్ళ ద్వారా జరిగింది. కాబట్టి ఈ సంవత్సరం రోడ్డు కానీ కరెంటు కానీ బిఎస్ఎన్ఎల్ టవర్ కానీ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని సౌకర్యాలు భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా సౌకర్యార్థం అన్ని ఏర్పాటు చేయడం జరగాలి, అన్ని చేయాలని అనుకుంటూ భక్తులకి ఆ దేవుని దయ వల్ల ఎటువంటి అకంఠం కలగకుండా సక్రమంగా జరిగి శివరాత్రి మహోత్సవం జరిగి ఇది ఉండాలని వాళ్ళ కోరికలు తీరాలని అనుకుంటూ సెలవు తీసుకుంటాం.